అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలుండి పేదలకు చేతనైనంత పేదలకు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు వార్డ్ నెంబర్ 12 మాజీ కౌన్సిలర్ ఉమర్ గారు ఈరోజు చాలా రోజుల నుంచి కూడా మహబూబ్నగర్ పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉంచి సుందరంగా ఉంచే దాంట్లో ముఖ్య పాత్ర వహిస్తున్న మా పారిశుద్ధ కార్మికులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు రంజాన్ సందర్భంగా అందరికీ బియ్యం మరియు బట్టలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పేదవారికి కూడా చాలామంది కూడా పేదవారికి కూడా ఇక్కడ బియ్యము, బట్టలు మరియు అలాగే ఇతర సరుకులు కూడా అందజేయడం జరిగింది. ఈరోజు ఈ వార్డు ఇంత సుందరంగా ఉందంటే వారి నుంచే అని చెప్పేసి వారికి కానీ ఈ లైట్స్ వెలుగుతున్నాయంటే ఎలక్ట్రీషియన్స్ కానీ ఈరోజు వాటర్ సక్రమంగా వస్తుందంటే లైన్మెన్లకు కానీ వీళ్ళందరినీ కూడా మున్సిపల్ సిబ్బందికి సంబంధించి వర్కర్స్ అందరికీ కూడా వారందరి శ్రమతోనే దానితోనే ఈరోజు మా వార్డు చాలా సుందరంగా ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు ఉమర్ గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో నిజంగా పాలమూరు పట్టణం సుందరంగా శుభ్రంగా ఉందంటే మా పారిశుద్ధ్యంలో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్లు ఈరోజు మా గురులింగం గారు ఉన్నారు ఇక్కడ. అలాగే జవాన్లు మహబూబ్నగర్ పట్టణంలో సుందరంగా ఉండడానికి శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ జవాన్లు కానీ ముఖ్యంగా కమిషనర్ గారు అందరూ కూడా ఇంజనీరింగ్ సెక్షన్ వారు అందరూ కూడా మొత్తం ఒకటై ఈ పాలమూరు పట్టణాన్ని ఈరోజు అభివృద్ధి దిశలో కార్పొరేషన్ అప్గ్రేడ్ అయిపోయి ఈరోజు కార్పొరేషన్ అయింది. భాగంగా దానికి ధీటుగా ఉండేట్టుగా కూడా పాలమూరు పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని అంగులను చేసేందుకు కూడా ఈరోజు అఫీషియల్ పీరియడ్ నడుస్తూ ఉంది. ఈరోజు మా కలెక్టర్ గారు కానీ మా అడిషనల్ కలెక్టర్ గారు కానీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందనే దానికి ఒక ఇదిగా చూపించడానికి కూడా వాళ్ళందరూ కూడా మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడా అందరం కూడా ప్రజల సహకారంతో ముందుకు పోతా ఉన్నాను కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.